గేదెల శ్రీనుబాబు రాజకీయ ప్రస్థానానికి రంగం సిద్ధమైందా? ఒక సామాన్య రైతు కుటుంబంలో పుట్టిన గేదెల శ్రీనుబాబు ఉత్తరాంధ్ర రైతు బంధుగా రైతుల అభిమానాన్ని ఎలా పొందగలిగారు? 10 లక్షల మంది యువతకు ఉద్యోగాలు కల్పించడమే ధ్యేయంగా పనిచేస్తున్న గేదెల శ్రీనుబాబు ఉత్తరాంధ్ర సూర్యుడిగా ప్రశంసలు పొందుతున్నారా? తిత్లీ తుఫాను, కరోనా బాధితులకు గేదెల శ్రీనుబాబు చేసిన సహాయ కార్యక్రమాలను ఉత్తరాంధ్ర ప్రజలు ఈ రోజుకు గుర్తు చేసుకుంటున్నారా? జనసేన, టీడీపీ అధినేతల అభయహస్తం లభించడం వల్లే గేదెల శ్రీనుబాబు విజయనగరం జిల్లాలోని ముఖ్య నేతలతో సమావేశమవుతున్నారా? విజయనగరం పార్లమెంటు నియోజకవర్గంలోని సామాజిక సమీకరణాలు గేదెల శ్రీనుబాబు విజయానికి పునాదులుగా మారనున్నాయా? ప్రముఖ పారిశ్రామికవేత్త పల్సర్ సీఈఓ డాక్టర్ గేదెల శ్రీనుబాబు రాజకీయ ప్రస్థానానికి రంగం సిద్ధమైందని రాజకీయ వర్గాల సమాచారం. ఈ సందర్భంగా ఆయన ప్రజా ప్రస్థానాన్ని గమనిస్తే దశాబ్ద కాలంగా ఉత్తరాంధ్ర ప్రజల సమస్యలపై పోరాడుతున్న గేదెల శ్రీనుబాబు రైతుల అభ్యున్నతి కోసం నిరంతరం కృషి చేస్తున్నారు. ఒక సామాన్య రైతు కుటుంబంలో పుట్టిన గేదెల శ్రీనుబాబు నేడు ప్రపంచ స్థాయి పారిశ్రామికవేత్తగా మారినప్పటికీ తానొక రైతు బిడ్డని అనే విషయాన్ని మాత్రం మర్చిపోలేదని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. అందుకే ఉత్తరాంధ్ర వ్యాప్తంగా రైతు సదస్సులను నిర్వహిస్తూ ఆధునిక వ్యవసాయ పద్ధతులను, లాభదాయకమైన మార్కెటింగ్ విధానాలను వివరిస్తూ రైతులను చైతన్యపరిచేందుకు నిరంతరం కృషి చేస్తున్నారు. అలాగే నీటిపారుదల శాఖ అధికారులు, రాజకీయ నాయకులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతూ ఉత్తరాంధ్రలోని పెండింగు ప్రాజెక్టులన్నింటినీ పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తూ ఉత్తరాంధ్ర రైతు బంధుగా రైతుల మనసు గెలుచుకున్నారని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. ఇదిలా ఉండగా గేదెల శ్రీనుబాబు తన 5 ఏళ్లలో ఉత్తరాంధ్ర ప్రాంతంలోని నిరుద్యోగ యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పించారు. తన పల్సర్ సంస్థ ద్వారా ఉత్తరాంధ్రలో 5,000 మందికి, దేశవ్యాప్తంగా 30,000 మందికి గేదెల శ్రీనుబాబు ఉద్యోగాలు కల్పించారు. అలాగే ఉత్తరాంధ్ర వ్యాప్తంగా యువశక్తి సదస్సులు నిర్వహిస్తూ యువతను భవిష్యత్తు పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు మార్గనిర్దేశం చేస్తున్నారు. అదేవిధంగా స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలు, జాబ్ మేళాలు నిర్వహిస్తూ యువతకు మెరుగైన ఉపాధి కోసం తన శాయశక్తులా కృషి చేస్తున్నారు. మరోవైపు పల్సర్ సంస్థ ఆధ్వర్యంలో ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తున్న G20 సదస్సులలో విశాఖ నగరంలో ఉన్న వ్యాపార అవకాశాల గురించి ప్రపంచానికి చాటి చెబుతూ విశాఖ నగరానికి పెద్ద ఎత్తున పరిశ్రమలను ఆకర్షించేందుకు గేదెల శ్రీనుబాబు ప్రయత్నిస్తున్నారు. ఈ విధంగా 10 లక్షల మంది యువతకు ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో నిరంతరం కృషి చేస్తున్న గేదెల శ్రీనుబాబు ఉత్తరాంధ్ర సూర్యుడుగా ప్రశంసలు పొందుతున్నారు. ఇక సేవా కార్యక్రమాల విషయానికొస్తే తిత్లీ తుఫాను సమయంలోనూ, కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తున్న సమయంలోనూ గేదెల శ్రీనుబాబు చేసిన సహాయ కార్యక్రమాలను ఉత్తరాంధ్ర ప్రజలు నేటికీ గుర్తు చేసుకుంటున్నారు. మరోవైపు శ్రీకాకుళంలో విజయ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ద్వారా గ్రామీణ ప్రాంతాల ప్రజలకు తక్కువ ఖర్చుతో వైద్య సేవలను అందిస్తున్నారు. అలాగే పాలకొండలో శ్రీ సత్యసాయి పాఠశాల మరియు కళాశాలల ద్వారా 4,000 మంది విద్యార్థులకు తక్కువ ఫీజులతో నాణ్యమైన విద్యని అందిస్తున్నారు. ఇలా అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ వేల మందికి ఉపాధి కల్పిస్తున్న గేదెల శ్రీనుబాబుని ఉత్తరాంధ్ర ప్రజలు తమ నాయకుడిగా ఎన్నుకోవాలని ఆశిస్తున్నారు. ఆ ఆశలు త్వరలోనే నెరవేరవచ్చని వార్తలు వస్తున్నాయి. రానున్న 2024 ఎన్నికల్లో జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి తరపున విజయనగరం ఎంపీ అభ్యర్థిగా గేదెల శ్రీనుబాబు అభ్యర్థిత్వం ఖరారైనట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.
ఇటీవల గేదెల శ్రీనుబాబు, టీడీపీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు, జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్, టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్లను కలిసి ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం తాను చేస్తున్న ఉద్యోగాల కల్పన, రైతు సదస్సులు, యువశక్తి సదస్సులు, సేవా కార్యక్రమాల గురించి వారికి వివరించినట్టు సమాచారం. అనంతరం టీడీపీ జనసేన అధినాయకుల అభయహస్తం అందుకున్న గేదెల శ్రీనుబాబు, విజయనగరం జిల్లాలోని ప్రముఖ నాయకులు అశోక్ గజపతిరాజు, బొబ్బిలి ఇన్ఛార్జి బేబీ నాయన, అలాగే ఉత్తరాంధ్రలోని ప్రముఖ టీడీపీ నేత కిమిడి కళా వెంకట్రావు తదితరులను కలిసి విజయనగరం జిల్లా అభివృద్ధి 2024 ఎన్నికల గురించి చర్చించినట్లు తెలుస్తోంది. ఈ విధంగా గేదెల శ్రీనుబాబు రానున్న పార్లమెంట్ ఎన్నికలకు ఇప్పట్నుంచే వ్యూహరచన చేస్తున్నట్లు రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. ఇదిలా ఉండగా విజయనగరం పార్లమెంటు నియోజకవర్గం 2009లో ఏర్పడింది. ఈ పార్లమెంటు నియోజకవర్గంలో ఎచ్చెర్ల, రాజాం, బొబ్బిలి, చీపురుపల్లి, గజపతినగరం, నెల్లిమర్ల, విజయనగరం అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. అంతకుముందు ఈ నియోజకవర్గం బొబ్బిలి పార్లమెంటు నియోజకవర్గంగా ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ 6 ఎన్నికలు, 1 ఉప ఎన్నికలో గెలవగా టీడీపీ 5 ఎన్నికల్లో గెలిచింది. అలాగే విజయనగరం పార్లమెంటు నియోజకవర్గం ఏర్పాటైన తర్వాత కాంగ్రెస్, టీడీపీ, వైసీపీ పార్టీలు తలా ఒకసారి విజయం సాధించాయి. కాగా కొండపల్లి పైడితల్లి నాయుడు 3 సార్లు, కె నారాయణరావు, పివిజి రాజు, పూసపాటి ఆనంద గజపతిరాజు, బొత్స ఝాన్సీ లక్ష్మి తలా 2 సార్లు ఇక్కడి నుంచి ఎంపీగా విజయం సాధించారు. ప్రస్తుతం వైసీపీకి చెందిన బెల్లాన చంద్రశేఖర్ విజయనగరం ఎంపీగా కొనసాగుతున్నారు. విజయనగరం పార్లమెంటు నియోజకవర్గంలో ప్రధానంగా తూర్పు కాపులు, కొప్పుల వెలమ సామాజిక వర్గాలు ఎన్నికల ఫలితాలను శాసిస్తుండగా దళితులు, క్షత్రియులు కూడా ఎన్నికల ఫలితాలను కొంతమేరకు ప్రభావితం చేస్తారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. వీరిలో తూర్పు కాపు, కొప్పుల వెలమ, క్షత్రియ వర్గాల ఓటర్లు ప్రధానంగా టీడీపీ, జనసేన పార్టీల మద్దతుదారులుగా కొనసాగుతున్న నేపథ్యంలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఉమ్మడి అభ్యర్థిగా బరిలో దిగబోతోన్న గేదెల శ్రీనుబాబు విజయం తథ్యమని రాజకీయ మేధావులు అంచనా వేస్తున్నారు. పైగా గేదెల శ్రీనుబాబు కులమతాలకు అతీతంగా ఉత్తరాంధ్ర ప్రజల సమస్యలపై పోరాడుతున్న విధానాన్ని గమనించిన ప్రజలు గేదెల శ్రీనుబాబుని తమ ప్రతినిధిగా ఎన్నుకుని పార్లమెంటుకు పంపించడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో అన్నది.